హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం. రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. పచ్చడి కోసం నేను 2 kgs రొయ్యలు తీసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనకి 2 kgs కన్నా తక్కువగానే ఉంటాయి. పైన నరం కూడా తీసుకుని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకోవడం వల్ల నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని 1 to 2 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, పసుపు, ఉప్పు అలాగే పెరుగు కూడా వేసుకుని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రై ప్యాన్లోకి తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు, మీకు ఇంకా టైం ఉంటే 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పసుపు, ఉప్పు కూడా రొయ్యలకి బాగా పడుతుంది. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూద్దాము. 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 స్పూన్స్ మిరియాలు, అలాగే సగం వరకు దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా పిరుచుకుని వేసుకోవాలి. అలాగే 7 యాలకులు, 10 నుంచి 13 వరకు లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసుకోండి, మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని బాగా పౌడర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పౌడర్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం 1 అవర్ పక్కన పెట్టుకున్న రొయ్యల్ని తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టి రొయ్యలు అనేవి మాడిపోతూ ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా రొయ్యలన్నీ కూడా ఫ్రై చేసుకుని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అయితే త్వరగా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. నేను మూత పెట్టి రొయ్యల్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నానండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంది. నేను వాటర్ అయితే ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. రొయ్యలు మనం ఉడికించుకున్నప్పుడు రొయ్యల నుంచే వాటర్ రిలీజ్ అవుతుందండి. చూడండి, వాటర్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా మనకి రొయ్యలు వాటర్ లేకుండా ఇలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఈ రొయ్యలన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. నేను ఫ్రై కోసం వేరుశనగ నూనె అనేది తీసుకున్నాను. వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుంది కాబట్టి నేను 300 నుంచి 400 ml వరకు కూడా వేరుశనగ నూనె తీసుకుని రొయ్యలన్నీ కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా వదిలేయకండి, తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇలా రొయ్యలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్న రొయ్యలు గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చి స్మెల్ రాకుండా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుని రొయ్యల్ని అల్లం వెల్లుల్లిని కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కారము, ఉప్పు, ఈ మసాలా పొడి కూడా యాడ్ చేసుకుందాం. మసాలా పొడి యాడ్ చేసుకుని తర్వాత 1 కప్పు కారం కూడా పడుతుందండి. మీకు కావాలనుకుంటే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. దగ్గరగా 60 to 70 grams ఉంటుంది కారము. నేను పచ్చడి కారమే యూస్ చేస్తున్నాను ఇక్కడ. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 4 to 5 teaspoons సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఈరోజే వేసుకోని అవసరం లేదు. నైట్ అంతా ఉన్న తర్వాత మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకుని
సరిపోకపోతే తగినంత సాల్ట్ అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు కొంతసేపు పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి అంతా కూడా బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 3 నిమ్మకాయల రసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 3 నుంచి 4 పడుతుంది ఫ్రెండ్స్. మీకు పులుపు తక్కువ కావాలంటే 3 నిమ్మకాయలు సరిపోతాయి, లేకపోతే 4 కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతటిని ఒక బాక్స్ తీసుకుని బాక్స్లోకి యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బాక్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మన పచ్చడి ఇలా ఉంది. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా అలా ఉంచేద్దాం. నైట్ అంతా ఉన్న తర్వాత మార్నింగ్ ఒకసారి పచ్చడి చెక్ చేసుకుందాం. చూడండి పచ్చడి మార్నింగ్కి ఇలా అయ్యింది ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 1 కేజీ రొయ్యల పచ్చడి. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.